విజయపేరిలో సోనియా గాంధీ 6 గ్యారెంటీలను ప్రకటిస్తామన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. అయితే ఆనాడు తెలంగాణ ఇస్తానని కరీంనగర్లో సభలో ఇచ్చిన మాటను సోనియా గాంధీ నిలబెట్టుకున్నారని చెప్పారు. అదే తరహాలో విజయపేరిలో ప్రకటించే 6 గ్యారెంటీలను నెరవేరుస్తామని చెప్పారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన 30 రోజులు 6 గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. కుటీల రాజకీయాలతో కాంగ్రెస్ సభను జరగకుండా చేయాలనుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నమ్మకం విశ్వాసం కల్పించి 6 గ్యారెంటీలను ప్రకటించబోతున్నారు. ఆ గ్యారెంటీలను 30 రోజుల్లో అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రభుత్వం మీకు తెలుసు, పరేడ్ గ్రౌండ్ కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది, గచ్చిబౌలి స్టేడియం రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఇదే తుక్కుగూడలో ఇక్కడ ఈ ఓపెన్ ల్యాండ్ తీసుకోవడానికి వస్తే కూడా దేవుడి మాన్యం అని చెప్పి అక్కడ కూడా అనుమతి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. ఢిల్లీలో రామ్లీలా మైదానంలో వందలాది రాజకీయ మీటింగులు జరుగుతాయి. నాంపల్లి దర్గా నుంచి విజయనగర్ కాలనీలో ఈద్గా మైదానంలో ఎంఐఎంకు అనుమతిస్తారు. అది వక్ఫ్ ల్యాండ్. ఎంఐఎంకు ఒక న్యాయము, కాంగ్రెస్ పార్టీకి ఇంకొక న్యాయం టీఆర్ఎస్ ప్రదర్శిస్తుంది. ఈ రోజు ఏ మైదానంలో 200 ఎకరాలలో మనం విజయబేరి మోగించబోతున్నామో రంగారెడ్డి జిల్లా రైతాంగం అంతా ముందుకొచ్చి ప్రభుత్వాలు తిరస్కరించిన మేము ఉన్నాం మీకు అండగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ గారు ఈ రాష్ట్రానికి వస్తున్నప్పుడు 4 కోట్ల ప్రజలు స్వాగతం పలికి ప్రభుత్వమే అధికారిక లాంఛనాలతో సోనియా గాంధీ గారి సభను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండే. కానీ కుటిల రాజకీయ నీతితో కేసీఆర్ గారు చేయలేదు. అందుకే మేము తెలంగాణ ప్రజల తరఫున శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకోవడానికి పంటలు వేసిన రైతులు కూడా పంట నష్టపోయినా పర్వాలేదు సోనియా గాంధీ గారికి స్వాగతం పలకాలని ఈ స్థలం ఇచ్చిండ్రు. ఆ రైతులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలకు నమ్మకం విశ్వాసం కల్పించి 6 గ్యారెంటీలను ప్రకటించబోతున్నారు. ఆ గ్యారెంటీలను 30 రోజుల్లో అమలు చేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రభుత్వం మీకు తెలుసు, పరేడ్ గ్రౌండ్ కేంద్ర ప్రభుత్వం